కారంపూడిపాడు పీఏసీఎస్ సీఈఓ ప్రభాకర్ రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యవసాయ రుణానికి సంబంధించిన ఫైల్ ని మూవ్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. గుంటూరు జిల్లా ముట్లూరుకి చెందిన ఉప సర్పంచ్ ఎనుముల బాలస్వామి తన తల్లి జయసింత పేరుతో 16 లక్షల వ్యవసాయ రుణం తీసుకునేందుకు కారంపూడిపాడు ఏపీపీఎస్ లో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ఫైల్ ముందుకు కదలటానికి రుణం మంజూరు చేయించడానికి 40,000 రూపాయల లంచం ఇవ్వాలని సీఈఓ ప్రభాకర్ రావు డిమాండ్ చేశాడు. దీంతో బాలస్వామి ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ముట్లూరులోని కారంపూడిపాడు సొసైటీలో సీఈఓ ప్రభాకర్ రావు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీజీ శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు పీఏసీఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఒక అధికారి మీద దాడులు చేయడం జరిగింది. అతను ప్రభాకర్ అని అతను ఒక రైతు ఏనుముల బాలస్వామి అనే వాళ్ళ అమ్మగారి పేరు మీద లోన్ అప్లై చేసుకుంటే 16,80,000కి లోన్స్ అప్లై చేసుకున్నారు. ఆ లోన్స్ ప్రాసెస్ చేయడానికనే నెపంతో ఈ ప్రభాకర్ గారు 40,000 లంచం డిమాండ్ చేయగా అది ఈరోజు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో మా గుంటూరు ఏసీబీ అధికారులు అడిషనల్ ఎస్పీ మహేంద్రమతే, మా డిఎస్పీలు మరియు మా ఇన్స్పెక్టర్లు సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.